ఎంత హైజీనిక్ గా కనిపిస్తుందో మీకు, అది చూస్తే అంటే మీకు ఒక 5 స్టార్ హోటల్ రేంజ్ లో కనిపిస్తుంది. అసలు యాక్చువల్ గా క్వాలిటీ ఫుడ్, రిచ్ ప్రోటీన్ ఫుడ్, మంచిగా మీకు హెల్తీ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే ఆ ఫుడ్ మేము ఇద్దరం ఎక్స్పీరియన్స్ చేసాము. ఆఫ్టర్నూన్ 3 days ఇక్కడే ఉన్నాము, యూనివర్సిటీలోనే మాకు స్టే ఇచ్చారు, ఫుడ్ కూడా ఇక్కడే తిన్నాము అండ్ మంచి న్యూట్రిషనల్ ఫుడ్. ఆ ఫుడ్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు, నో డౌట్. అంత బాగుంటుంది. 3 షేరింగ్ 4 షేరింగ్ ఉంది. లోపల ఏసీ రూమ్స్ ఉంటాయి మీకు అండ్ లగ్జరీ బెడ్స్ ఉంటాయి. మీరు వెనకాల చూసారు కదా చక్కగా గుడి, టెంపుల్. ఒక స్పిరిచువల్ మోడ్ లో వెళ్తే ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలు కానీ నెగటివ్ థాట్స్, ఈవిల్ థాట్స్ కూడా ఏమీ రావండి. నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా, క్యాఫిటేరియా. అక్కడే మనకు ముచ్చట్లు, గొడవలు, గిల్లి కజ్జాలు, ఫ్రెండ్షిప్స్, చిట్ చాట్స్, ఇవన్నీ ఒక సీరియస్ బాండ్స్, రిలేషన్షిప్స్ అక్కడే డెవలప్ అవుతాయి. ఇందాక నేను కూడా చాలా మంది స్టూడెంట్స్ చూసాను. సో వాళ్ళ పనుల్లో ఫ్రెండ్స్ తోటి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ, ముచ్చట్లు చెప్పుకుంటూ, వాళ్ళకు ఉండేటువంటి డౌట్స్ ని, ఫన్ ని అంత బాగా ఎంటర్టైన్ చేసుకుంటున్నారు. అండ్ అక్కడే ఫ్రెండ్షిప్ కూడా మంచి డెవలప్ అవడానికి అలాంటి మంచి క్యాఫెటేరియా ఉంది. ఒకటి కాదండి, అలాంటి 5 ఉన్నాయండి. 5 ఉన్నాయి, అవును. అండ్ ఏంటంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏవైనా ఉన్నాయి, బోల్డ్ అని ఫెస్ట్లు జరుగుతాయి, హ్యాకథాన్లు జరుగుతాయి. స్పోర్ట్స్ లో మేము రాణించాలి అనుకుంటే మాత్రం గ్రౌండ్ ఉంది. మీరు ఇందాక అన్నట్లు హ్యాకథాన్స్ కూడా జరుగుతాయి. ఆ గ్రౌండ్ కూడా మేము ఇందాకే మొత్తం విజిట్ చేయడం జరిగింది. అండ్ ఇండోర్ స్టేడియం లాగా ఉంటుంది. అందులో లైట్లు ఉంటాయి. మీరు ఎనీ టైం మీకు కావాల్సినటువంటి యాక్టివిటీస్ అందులో మీరు ఎందులో అయితే రాణించాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగానే వాళ్ళు సెట్ చేయడం జరిగింది అనమాట. స్టూడెంట్స్ అందరూ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కదా. అవును, చూడొచ్చు మీరు కూడా మాతో పాటు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈవినింగ్ టైం అయింది కాబట్టి వాళ్ళకి ఏదో రేపో ఎల్లుండే ఏవో కల్చరల్స్ ఉన్నాయంట. లైబ్రరీలో డిజిటల్ లైబ్రరీ ఉందండి. ఇంకా మొత్తం అన్ని కంప్యూటర్స్, ఈ బుక్స్ ఉన్నాయి, ఈ జర్నల్స్ ఉన్నాయి, ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించిన బుక్స్ అక్కడ ఉన్నాయి.